హలో గైస్, వెల్కమ్ టు యూట్యూబ్ టెక్ తెలుగు. ఈ వీడియోలో మనం టెక్ న్యూస్ అయితే కవర్ చేద్దాం. ఇవాళ న్యూస్లోకి వెళ్తే చాలా మంది ఐఫోన్ ప్రైజెస్ బీబీడీ ఇంకా గ్రేట్ ఇండియన్ సేల్లో కంటే దివాళీ సేల్లో ఎక్కువ డిస్కౌంట్స్ వస్తాయనేసి అడుగుతున్నారు. మోస్ట్లీ ప్రీవియస్ డేటా ప్రకారం అయితే మనకు బీబీడీ ఇంకా అమెజాన్ సేల్లో వచ్చే డిస్కౌంట్స్ కంటే దివాళీ సేల్లో మనకు ఎక్కువ ప్రైస్ డ్రాప్స్ అయితే కనిపించకపోవచ్చు. మోస్ట్లీ మనకైతే 3 to 4K ఎక్కువగా కనిపించే ప్రైజెస్ అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అది కూడా వాళ్ళు ప్రమోషన్స్ కోసం అనేసి కొన్ని మినిట్సే స్టాక్లో పెడతారు. మోస్ట్లీ ఇవి అయితే అందరికీ దొరకకపోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకైతే బ్యాంక్ ఆఫర్స్ కూడా చేంజ్ అవుతాయి. లైక్ ఈ సేల్లో మనకైతే అమెజాన్ వాళ్ళ ఎస్బీఐ ఇంకా ఫ్లిప్కార్ట్ వాళ్ళ హెచ్డిఎఫ్సి మీద డిస్కౌంట్ తీసుకొచ్చారు కదా, అవైతే చేంజ్ అవ్వచ్చు. బట్ ఫైనల్గా ఏంటంటే మనకైతే దసరా సేల్లో కంటే దివాళీ సేల్లో ఎక్కువ డిస్కౌంట్స్ అయితే కనిపించకపోవచ్చు. సేమ్ ప్రైజెస్ ఉండొచ్చు, లేకపోతే అంతకంటే ఎక్కువైతే ఉండొచ్చు. కస్టమర్స్ చూపించే ఇంట్రెస్ట్ మీద కూడా ఇది కొన్నిసార్లు డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు 2025లో ఐఫోన్ వాళ్ళు ఐఫోన్ SE 4 అయితే మన ముందుకు తీసుకురాబోతున్నారు. కాంపాక్ట్ మొబైల్ లవర్స్కి ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. చాలా మంది కాంపాక్ట్ ఫోన్స్ అయితే ఇష్టపడుతుంటారు, కానీ ఈసారి వీళ్ళైతే డిజైన్ మనకు చేంజ్ చేయడం జరుగుతుంది. ఇంతకు ముందు SE సిరీస్ అంటే మనకు టచ్ ఐడి అయితే ఉండేది, బట్ ఈసారి వీళ్ళైతే మనకు సిమిలర్ టు ఐఫోన్ 13, 14 మోడల్ అయితే తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఈసారి వీళ్ళైతే మనకు దీంట్లో A18 ఆర్ A17 Pro బయోనిక్ చిప్ అయితే మనకు ఇంట్రొడ్యూస్ చేయనున్నారు. మీరు ఈ మొబైల్ గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం అక్టోబర్లో రాబోతున్న మొబైల్స్ గురించి చూద్దాం. అండర్ 20,000 సెగ్మెంట్ విషయానికి వస్తే వీళ్ళైతే మనకు మోటోరోలా నుండి మోటో G75 అయితే రాబోతుంది. ఈ మొబైల్ అయితే మనకి ఈసారి వీళ్ళైతే స్నాప్డ్రాగన్ చిప్స్ అయితే తీసుకురాబోతున్నారు. అండర్ 30,000 సెగ్మెంట్ విషయానికి వస్తే వీళ్ళైతే మనకు రెడ్మీ నుండి రెడ్మీ నోట్ 14 సిరీస్ అయితే రాబోతుంది. ఈసారి మెయిన్గా వీళ్ళైతే 2 థింగ్స్ గురించి ఫోకస్ చేయడం అయితే జరుగుతుంది: డ్యూరబిలిటీ ఇంకా IP రేటింగ్. ఈ మొబైల్ అయితే మనకు స్నాప్డ్రాగన్ 7H Gen 3 ప్రాసెసర్తో రావడం జరుగుతుంది. అండర్ 50,000 విషయానికి వస్తే దీంట్లో అయితే మనకు ఇన్ఫినిక్స్ నుండి ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ అయితే రాబోతుంది. ఈ మొబైల్ వచ్చేసి మనకు మిడ్ ఆఫ్ అక్టోబర్లో అయితే లాంచ్ అవబోతుంది. అలానే మనకైతే టెక్నో ఫ్యాంటమ్ V4 2 కూడా మిడ్ ఆఫ్ అక్టోబర్లో అయితే లాంచ్ అవబోతుంది. నెక్స్ట్ వచ్చేసి వివో నుండి వివో X200 సిరీస్ అయితే రాబోతుంది. మెయిన్గా X సిరీస్ అంటే స్పెషాలిటీ వాటిది కెమెరాస్ అనే చెప్పొచ్చు. చూడాలి మరి ఈసారి వీళ్ళు ఏం స్పెషల్గా తీసుకురాబోతున్నారు అనేసి. ఈ మొబైల్ వచ్చేసి మనకు 14th అక్టోబర్లో అయితే లాంచ్ అవబోతుంది. టోటల్ అక్టోబర్లో లాంచ్ అయ్యే మొబైల్స్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేయడం జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఒకసారి వెళ్ళైతే చెక్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. కంటెంట్ నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.